ఏ రోజు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని బాధపడ్డారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా బదిలేదే లేదన్నారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి తెలంగాణ సీఎంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసగించిందన్నారాయన. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరపున కొట్లాడాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు హరీష్ రావు. ప్రజల కోసం పనిచేద్దాం. సరే, ఇలా మనకేం బాధ్యత ఇచ్చిన ప్రజలు ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంటబడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలదీసుడే. ఎక్కడ వదిలేదు లేదు, అసెంబ్లీలో వదిలేదు లేదు, కింద గ్రౌండ్లో కూడా వదిలేదు లేదు, ఎంబడబడుడే పడుడు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు హరీష్ రావు. మలిదశ తెలంగాణ పోరాటంలో షాద్నగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు హరీష్ రావు.